ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అలెగ్జాంద్రు నేటి ధ్యానం కొరకు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అలెగ్జాంద్రు అను కంసాలివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అలెగ్జాంద్రు పౌలుకు చాలా కీడు చేసినట్లుగా చెబుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇదే పేరు గల వ్యక్తి 1వ అధ్యాయం 20వ వచనంలో కనబడతాడు. వీరిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని అని అక్కడ అంటాడు. వీళ్ళిద్దరూ ఒకటని నేను అనుకోను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉన్న వ్యక్తి క్రైస్తవుడై ఉండి క్రీస్తు ఎడల మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాడై ఉన్నాడు గనక అపోస్తలుడైన పౌలు శిక్షించబడుటకై వానిని సాతానుకు అప్పగించాడు. కానీ 2వ పత్రికలో చెప్పబడిన అలెగ్జాంద్రు కంసాలి వానిగా పౌలు చెబుతూ ఉండటం వల్ల ఇతడు ఒక అన్యుడని నేను భావిస్తూ ఉన్నాను. ఇతడు పౌలును ఎదిరించాడు అని ఉన్నది. అనగా దేవుని విషయంలో, సువార్త విషయంలో ఇతడు పౌలును ఎదిరించి పౌలుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లుగా కొంతమంది బైబిల్ పండితులు భావిస్తున్నారు. మొత్తం మీద పౌలుకు కీడు చేశాడు. ఇతని ఫిర్యాదు మూలంగానే పౌలు జైలులోకి వెళ్ళినట్లు కొంతమంది బైబిల్ పండితులు భావించటం వల్ల ఇతడు పౌలుకు చాలా కీడు చేసినట్లుగా పౌలు అతనిని గురించి మాట్లాడుతూ అతని విషయంలో జాగ్రత్తగా ఉండుము అని తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో కొంతమంది దేవుని సేవకులకు కీడు చేసేవారిగా ఉన్నారు. దేవుని సేవకులకు కీడు చేస్తే వారు చేస్తున్న పరిచర్య ఆటంకపరచబడుతుంది, తద్వారా సంఘము బలహీనమవుతుంది. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉంటే సంఘాలు బలహీనమవుతాయి. గనుక సాతానుడు అలెగ్జాంద్రు వంటి వారిని లేపి సేవకులను గలిబిలి చేస్తాడు. అందుకే సంఘ బిడ్డలు దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సేవకుల యొక్క భద్రత కొరకు, దేవుని సేవకుల ఆరోగ్యము కొరకు, దేవుని సేవకుల ఆర్థిక విషయాల కొరకు సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయాలి. నేటి దినాల్లో సేవకుల కొరకు ప్రార్థించేవారు లేరు. సేవకులు వచ్చి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తారు, కానీ విశ్వాసులు సేవకుల కొరకు ప్రార్థించుట అరుదుగా ఉన్నది. ప్రియులారా, సేవ బలంగా జరగాలి అంటే సేవకులు ఆరోగ్యంగా ఉండాలి. సేవకులు కీడునకు గురి కాకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30, 31, 32 వచనాలలో మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలని కోరుతున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమని సంఘాన్ని ఆదేశిస్తున్నాడు. ప్రియులారా, పట్టుదలతో మనము సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు ఎప్పుడైనా సేవకుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేశారా? ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి అలెగ్జాంద్రులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. వారు దేవుని యొక్క సేవకులకు కీడు చేయాలని చూస్తూ ఉన్నారు. అలాంటి వారి నుండి సేవకులు కాపాడబడాలని దేవుని సేవకుల కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. సేవకులు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సేవ విస్తరిస్తుంది, సంఘాలు దీవించబడతాయి. గనుక మీరు ప్రతిరోజు దేవుని సేవకుని కొరకు ప్రార్థించటం మానకండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సేవకులకు కీడు చేసే అలెగ్జాంద్రులు ఉన్నారు గనుక వీక్షకులందరూ సేవకుల కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.